ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలోని మనం బోర్గం పాఠశాలలో ఉన్నాం. బోర్గం పాఠశాలలో సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10వ తరగతిలో 5 సెక్షన్లు ఉన్నాయి. 5 సెక్షన్లలో కూడా మొత్తంగా విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే 10వ తరగతిని 4 సెక్షన్లు ఇంగ్లీష్ మీడియం, ఒక సెక్షన్ తెలుగు మీడియంగా నిర్వహిస్తున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా డిజిటల్ ఆధారంగా పాఠాలు చెప్తున్న పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉందంటే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇక్కడ విద్యను అందిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు అంటేనే ఈ మధ్య అందరూ కూడా అటువైపు వెళ్తుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకి రావడానికి ప్రధాన కారణం బోర్గం పాఠశాలలో ఉన్న మంచిగా విద్యను అందిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి విద్యార్థులు చాలామంది వస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏంది సార్ మీ పాఠశాల ప్రత్యేకత? మొదటగా మా పాఠశాలలో అన్ని రకాల వస్తువులు పిల్లలకు కల్పించడం జరిగింది. మంచినీరు కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, పిల్లలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడం, గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి నోట్ పుస్తకాలు పంపిణీ, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మేము సకాలంలో పిల్లలకు అందజేస్తాం. దాంతోపాటు ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మా ప్రత్యేకత ఏంటంటే మాలో చేరినటువంటి మా పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి మినిమం లెవెల్ స్టాండర్డ్ ఉండేటట్టుగా మేము నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. ఆ పిల్లల యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ని పరిశీలిస్తూ ఎగ్జామినేషన్కు మధ్యలో వాళ్ళు ఎట్లా పికప్ అవుతున్నారు, ఎక్కడెక్కడ వెనుకబడి ఉంటున్నారు అంశాలను మేము బేరీజ్ వేసుకుంటూ ఆ సబ్జెక్టులో ఇంకాస్త వాళ్ళు ముందుకెళ్ళేటట్టుగా మేము వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తుంటాం. సో తల్లిదండ్రులకు కూడా మా మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ను టీచర్స్, హెడ్ మాస్టర్ కొంత పర్సనల్గా కేర్ తీసుకుంటారనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళను వదిలి మా పాఠశాలలో జాయిన్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ 920 మంది విద్యార్థులు ప్రజెంట్ చదువుతున్నారు. మొత్తం మా పాఠశాలలో 22 సెక్షన్లు జరుగుతోంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5 సెక్షన్ల చొప్పున ఉన్నాయి. 7th క్లాస్ 4 సెక్షన్లు, 6th క్లాస్ 3 సెక్షన్లు, టోటల్గా 22 సెక్షన్లతో 920 పిల్లలు చదువుతున్నారు. ఇంతకు మించి ఇంకా అడ్మిషన్లు వస్తున్నాయి. మేము క్లాస్కు 8th క్లాస్ వరకు 45 పిల్లల స్ట్రెంత్ మెయింటైన్ చేస్తాం. 9th 10th 50 స్ట్రెంత్ తీసుకుంటాం. కొంతమంది పిల్లలు IIIT జాయిన్ కావాలనే ఉద్దేశంతో మా 9th 10thలో అదనంగా రావడం జరుగుతుంది. ఆ రకంగా మా దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ని ఇస్తూ పిల్లలు సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని మేము పికప్ చేస్తుంటాం. వాళ్ళు డ్రాయింగ్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే బ్యూటీషియన్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే క్రాఫ్ట్ కావచ్చు. ఇది కాకుండా గేమ్స్లలో కూడా మేము పిల్లలకు వాళ్ళు ప్రభుత్వ నిబంధనల మేరకు పీరియడ్స్ కేటాయిస్తుంటాం. అది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు బయట మండల్ లెవెల్ కానీ, జిల్లా లెవెల్ కానీ వాళ్ళు వెళ్ళడానికి మేము సహకరిస్తాం. గత సంవత్సరం కలోత్సవ్ అనే ప్రోగ్రాంలో 2 మార్లు మా పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి 2 టీములు హైదరాబాద్లో రాష్ట్ర స్థాయికి వెళ్ళి కళా ప్రదర్శన చేసి రావడం జరిగింది. అంటే ఇది కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. పిల్లల్లో వాళ్ళకున్న ఆసక్తిని గమనించి ఆ కోణంలో కూడా ఎంకరేజ్ చేస్తుంటాం. మండల్ లెవెల్, జిల్లా లెవెల్ కాంపిటీషన్స్లో ప్రతి దాంట్లో కూడా మా పాఠశాల విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు అన్ని విషయాల్లో ముందుండడం కోసం మేము మా ఉపాధ్యాయ బృందం మేము నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి తల్లిదండ్రులు మా పాఠశాలకు అడ్మిషన్లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవుల్లోనే అంటే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే 250 మందికి పైగా విద్యార్థులు మా దగ్గర వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అడ్మిషన్ కోసం పేర్లు రాయించుకోవడం జరిగింది. ఇప్పుడు నిన్నటి వరకు 150 మందికి పైగా విద్యార్థులు మా పాఠశాల అడ్మిషన్ తీసుకున్నారు. ఇంకా 100-150 మంది విద్యార్థులు లైన్లో ఉన్నారు అడ్మిషన్ తీసుకోవడానికి. ఓవరాల్గా ఈ 2-3 డేస్లో అడ్మిషన్స్ క్లోజ్ చేస్తాం. కొన్ని క్లాసులలో అడ్మిషన్స్ లేవు అని మేము బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క నమ్మకము, అలాగే మా గ్రామ పౌరులు కావచ్చు, గ్రామాభివృద్ధి కమిటీ కావచ్చు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు. అలాగే మా దగ్గర తక్కువ పడినటువంటి ఉపాధ్యాయులను డిప్యుటేషన్ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి గారు వెంబటే సర్దడం ద్వారా మాకు విద్యా బోధనకు ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా క్లాసులు జరగడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఇది మా పాఠశాల జిల్లాలో ఒక ప్రముఖ పాఠశాలగా ఉండి మేము బడిపాట అవసరం లేకుండా మా దగ్గరికి పిల్లలు రావడానికి కారణం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందించడం, మా టీచర్స్లో ఉన్న అంకిత భావమే దీనికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఈ పాఠశాలకు రావడానికి 910 మంది విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరికి అన్నిటికీ సరిపోయే గ్రౌండ్ కానీ, దానికంటే అదనంగా క్లాసులు కానీ ప్రభుత్వానికి ఏమైనా రిఫర్ చేస్తున్నారు? అంటే మా దగ్గర 22 సెక్షన్లకు సరిపడా క్లాసులు ఉన్నాయి సార్. అదనంగా మనం క్లాసులు పెట్టాలంటే అదనంగా సెక్షన్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు. కాబట్టి 22 సెక్షన్లను మాత్రమే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం.
మీరు అన్నట్టుగా గ్రౌండ్ కొంత చిన్నగా ఉంది, అది మేము గ్రామ కమిటీకి విన్నవించడం జరిగింది. కొంత గ్రౌండ్ ఫెసిలిటీస్ని కల్పించాలని. ఫెసిలిటీస్ విషయంలో మేము గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసి ఉన్నాం. మాకు ఈ బిల్డింగ్ అదనపు మెట్లు కావాలని, గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా కావాలని మేము రిక్వెస్ట్ చేసి ఉన్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పాఠశాలకు కావాల్సినటువంటి ఇంకా కొన్ని వస్తువులను వారి ద్వారా జరిగేటటువంటి వాటిని నెలకొల్పాలని మేము వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మెల్లిమెల్లిగా వాటిని కూడా సమకూర్చుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఏదో IIIT లాంటి కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడానికి మీ పాఠశాల నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు ఇప్పుడు? ప్రతి సంవత్సరం మా పాఠశాల నుంచి 3-4 విద్యార్థులు IIITకి సెలెక్ట్ అవుతుంటారు సార్. ఇంకా ఈ సంవత్సరం అడ్మిషన్స్ పూర్తి కాలేదు. లాస్ట్ ఇయర్ 3 పిల్లలు ఆల్రెడీ IIITలో ఉన్నారు. అంతకుముందు కూడా IIITలో పిల్లలు ఉన్నారు. అది కాకుండా శ్రీమేధ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా రాసి 2 పిల్లలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా ఎంపికై ఇంటర్మీడియట్ ఉచితంగా చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులకు విద్యా విషయంలో అన్ని రకాల హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారు. వారి కెరీర్ కూడా వాళ్ళు ఆఫ్టర్ 10th తర్వాత ఇంకా ఎట్లాంటి కోర్సులకు వెళ్ళాలనేది కూడా మేము వాళ్ళకు 10th చివరిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తాం. వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించినా, విద్యార్థులు సంప్రదించినా భవిష్యత్ కోర్సుల గురించి మేము వాళ్ళకు అవగాహన కలిపి పంపిస్తాం. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఇష్టంగానే చదువుతారు. ఎవరు పిల్లలు ఇబ్బంది పడకుండా ఇష్టంగానే చదువుతారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ఏ సంవత్సరం నుండి ఇక్కడ చదువుతున్నారు, ఏంటిది పరిస్థితి? అమ్మ నీ పేరేంటి? శ్రీవాణి. ఎప్పటి నుండి ఇక్కడ చదువుతున్నావు? నేను 6th నుండి చదువుతున్నాను. ఎలా ఉంది స్కూల్లో? ఈ స్కూల్ బాగుంది. ప్రైవేట్ స్కూల్ అనగా ఈ స్కూలే బాగుంది. అంటే ఏమి ప్రైవేట్ స్కూల్కు దీనికి ఏం తేడా అనిపించింది? అంటే ఈ స్కూల్లో ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. చదువు కూడా బాగుంటుంది. బాగుందా? గేమ్స్ అయినా ఏవైనా మంచిగా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మా స్కూల్లో. మీరు చెప్పండి అమ్మా, ఏమేమి ఉన్నాయి ఈ స్కూల్లో ఫెసిలిటీస్? మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయా? లేదు, ఏమి ఇబ్బందులు లేవు. గేమ్స్ ఉంటాయి, అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. స్టడీ బాగా చెప్తారు. టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ఇక్కడ బాగుంది అని చెప్పి చాలా మంది జాయిన్ అవుతారు. మీరు ఏ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యారు? 7th. అంతకుముందు ఎక్కడ చదివారు? నేను ఆర్కిడ్ స్కూల్ చదివాను. అక్కడ ఉంది, అలా అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? అక్కడికన్నా ఇక్కడనే బాగుంది. బాగుందా? మొత్తానికి చూసుకోవచ్చు, విద్యార్థులు తమ ఏదైతే ఉన్నత చదువుల కోసము ప్రైవేటు పాఠశాలను అక్కడికి ఆదరించకుండా ప్రభుత్వ పాఠశాలల వైపు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య అందించడంలో నిజామాబాద్ జిల్లాలోని బోర్గం పాఠశాల దిట్ట. అందులో భాగంగా 900 పైగా చీలుక విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల విద్యను అందించేందుకు ఉపాధ్యాయులను కొరత లేకుండా చూస్తుంది. దీనికంటే మెరుగైన విద్యను అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలే మిన్నా అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను మరింత ధీటుగా చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. దానివల్ల మేము కూడా అన్ని రకాల విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అన్ని రకాల డిజిటల్ విద్యను కూడా అందిస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రభుత్వం మరింత అదనపు సౌకర్యాల కోసం అదనంగా గదులు కానీ, దానికి అంతకు సంబంధించి గ్రౌండ్ కానీ సమకూర్చాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించామని చెప్పి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.